నమస్కారం. మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. గోదావరి, శబరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు పోలవరం జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేసింది. మంగళవారం కోనవరం మండలంలోని తాళ్లగూడెం, బొజ్జరాయిగూడెం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఏటపాక మండలంలోని ప్రభావిత గ్రామాలకు అధికారులు బయలుదేరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చింతూరు డివిజన్లో సుమారు 70 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయని, మొత్తం 11,900 కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి బియ్యం, 1 ప్యాకెట్ పామాయిల్, 1 కిలో పప్పు, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ రోజు రాత్రికల్లా ప్రతి ప్రభావిత కుటుంబానికి నిత్యావసర సరుకులు చేరేలా అధికారులు చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇలాంటి తాజా విశ్వసనీయ వార్తల కోసం మన్నెంలో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.